హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిరాజ్ వ్లాగ్స్ అండ్ గార్డెనింగ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాతో పాటు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. నేను చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వెదర్ కూడా చాలా బాగుంది. చిన్నగా మంచు కురుస్తుందనమాట. అది ఎర్లీ మార్నింగ్ వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగే మేము ఇలా ప్యాకింగ్ చేసేసుకుంటున్నాము. సో, ఎందుకు ఈ ప్యాకింగ్ అంటే మా ఆడపడుచు పుష్ప నా వ్లాగ్స్‌లో చాలా సార్లు కనిపించింది. అండ్ మన వీడియోస్ చూసే వాళ్ళకి చాలా వరకు తెలిసే ఉంటుంది. సో, మా ఆడపడుచు వాళ్ళ గృహప్రవేశానికి వెళ్తున్నాము. అందుకోసమే ఈ ప్యాకింగ్ అంతా శ్రేయాన్, వెన్నీ ఇద్దరు పోటీ పడి మరీ సర్దేస్తున్నారు. సో, కావాల్సినవన్నీ ప్యాక్ చేసుకొని మేము స్టార్ట్ అయిపోతున్నామనమాట. ఇంతకుముందు ఏమంటే 2, 3 బ్యాగ్స్ ప్యాక్ చేసుకునేవాళ్ళం అనమాట. ఎక్కడికి వెళ్ళాలి అని అనుకుంటే చిన్న బ్యాగ్స్ అవి. ఇప్పుడు ఈ బ్యాగ్ అయితే మాకు కరెక్ట్‌గా సరిపోతుంది. ఇదొచ్చేసి రీసెంట్‌గా మా హస్బెండ్ రాజస్థాన్ వెళ్తుంటే లగేజ్ కోసం తీసుకున్నాము. సో, ఒక్క బ్యాగ్ ఉంటే సరిపోతుందండి అన్ని బ్యాగ్స్ మోసే బదులు. సో, ఇది కొంచెం ఎక్స్‌పెన్సివ్ అయినా బట్ మనకి కంఫర్ట్‌గా ఉంటుంది కదా! సో, చాలా బావుంది. అండ్ అందరం రెడీ అయిన తర్వాత మా చిన్నత్తయ్య వచ్చి మాకు ఇలా పూలు కట్టేసి వెళ్ళారనమాట. మాల కట్టి ఇచ్చారు. ఈ సీజన్‌లో మనకి పువ్వులు బాగా పూస్తాయి కదా! సో, ఇవొచ్చేసి కనకాంబరాలు అలాగే కాగడి మల్లె 2 కలిపి మాల కట్టేసి మాకిచ్చి వెళ్ళారనమాట. అందరం రెడీ అయిన తర్వాత సో, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరం పెట్టుకున్నాము. సో, వెన్నీతో సహా అనమాట. సో, వెన్నీకి పూలంటే చాలా ఇష్టం. పువ్వులు ఇష్టపడని ఆడవాళ్ళు ఎవరు ఉండరు కదా! సో, అందరికీ ఇష్టమే కాబట్టి అందరికీ షేర్ చేసేసాను. సో, నేను కూడా పూలు పెట్టుకున్నాను. యాక్చువల్‌గా మేము మార్నింగే అంతా ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాము. అండ్ మా పుష్ప మాకు మా జర్నీ మిడిల్‌లో జాయిన్ అవుతా అని చెప్పిందనమాట. అందుకోసమే మేము ఆఫ్టర్‌నూన్ వరకు వెయిట్ చేసి ఆఫ్టర్‌నూన్ బయలుదేరామనమాట. సో, చూసారు కదా! మాధవి, రోని కూడా కనిపిస్తున్నారు. వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇలా ఎక్కడికన్నా వెళ్ళాలి అని స్టార్ట్ అవుతామా, సిబ్లింగ్స్ గోల స్టార్ట్ అవుతుంది. అది కూడా డ్రెసెస్ విషయంలో. వెన్నీకి, కన్నాకి నేను బ్లాక్ టీ షర్ట్స్ వేశాను. అది చూసి రోని మాధవిని సతాయిస్తున్నాడనమాట. నాకు కూడా అన్నయ్య, అక్కలాగా బ్లాక్ టీ షర్టే కావాలని. సో, తప్పదు కదా! పిల్లలు ఏది అడిగితే అది ఇవ్వాల్సొస్తుంది. అందుకోసం మాధవి మొత్తం వెతికి మళ్ళీ బ్లాక్ టీ షర్ట్ వేసిందనమాట. సో, ఇలా సతాయించినప్పుడు మనం కోప్పడతాం కదా! వాళ్ళ మమ్మీ కోప్పడింది. అందుకే వాడంతా డల్‌గా కనిపిస్తున్నాడు. సో, ఇదనమాట. అండ్ ఈలోపు మా చిన్ని పాప కూడా బ్లాక్ డ్రెస్సే వేసుకొనొచ్చింది. అండ్ ఇంకొకళ్ళు కూడా అనుకోకుండా బ్లాక్ డ్రెస్‌లో యాడ్ అవుతారు మాకు. సో, మీరు చూస్తూ ఉండండి. అండ్ అందరం రెడీ అయిపోయి ఈలోపు ఒక మంచి ఫోటో దిగుదాంరా అంటే సరిగ్గా కూర్చోరు. నా వీడియో కష్టాలు మామూలుగా ఉండవనమాట. సో, మొత్తానికైతే అందరం రెడీ అయిపోయాము. అండ్ స్టార్ట్ అవుతున్నాము. అండ్ ఇంట్లో అందరం వెళ్తున్నాము ఎక్సెప్ట్ మా హస్బెండ్ అనమాట. ఆయనకేమంటే లీవ్ దొరకలేదు కాబట్టి ఎగ్జాక్ట్‌గా గృహప్రవేశం రోజు వస్తాను బుజ్జి మీరు వెళ్ళండి అని చెప్పారు. సో, అందుకని మేము స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఈ బ్యాగ్ చూడగానే నాకు ఎంత హాయిగా హమ్మయ్య అనిపిస్తుందండి. సో, ఎందుకంటే కిడ్స్ ఉన్నప్పుడు 2, 3 బ్యాగ్స్ అనేవి క్యారీ చేయడం ఎంత కష్టం అంటే సో, ఏ బ్యాగ్‌లో ఏది పెట్టాము అనేది కన్‌ఫ్యూజ్ అవుతాం. సో, అలాంటి కన్‌ఫ్యూజన్ ఏమీ లేకుండా సో, ఒకే దాంట్లో పెట్టాను కదా! అది అనమాట. అందుకని నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇల్లంతా నీట్‌గా సర్దేసి అండ్ లాక్ చేసేసి స్టార్ట్ అయ్యాము. సిబ్లింగ్స్ లవ్ అండ్ కేర్ భలే ఉంటుంది కదా! వీళ్ళ నలుగురిని చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది. సో, వీళ్ళు ఆడుకునేటప్పుడు ఎలా ఉంటారు అనంటే, ఒక్కోసారి చాలా ప్రేమగా ఆడుకుంటారు. ఒక్కోసారి ఫైటింగ్స్ జరిగిపోతాయన్నమాట. ఇంకోసారి ఏమంటే చాలా కేర్ తీసుకుంటారు. అండ్ భలే అనిపిస్తుంది వీళ్ళని చూడగానే. అండ్ వీళ్ళు ఆడుకునేటప్పుడు వీళ్ళ బిహేవియర్ చూసిన తర్వాత నాకొకటి అనిపించింది. ఏంటి అంటే సో, ఎదుటి వాళ్ళకి మనము ప్రేమని కానీ, రెస్పెక్ట్ కానీ, కేరింగ్ కానీ మనం చూయించామంటే ఆటోమేటిక్‌గా అవి మనకి రిటర్న్ వస్తాయి. అలాగే కోపం, ఈర్ష్య ఇలాంటివి మన దగ్గర నుంచి ఎదుటి వాళ్ళకి వెళ్ళాయంటే అవి కూడా మనకి రిటర్న్ వచ్చేస్తాయి. అందుకని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి అండ్ ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే అవసరమైనప్పుడు కేరింగ్ కూడా చేసుకోవాలి. అప్పుడే ఏ బాండింగ్ అయినా చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇక్కడ శ్రేయాన్ పెట్టుకున్న క్యాప్ వచ్చేసి మా శేఖర్‌దనమాట. సో, బ్యాక్ సైడ్ వచ్చేసి నెట్టెడ్ లాగా ఉంటుంది. శ్రేయాన్ హెయిర్ ఏమంటే స్ట్రెయిట్‌గా ముల్లుల్లాగా ఉంటుందనమాట. క్యాప్ పెట్టుకోగానే హెయిర్ అంతా ఆ క్యాప్ నుంచి బయటకొచ్చేసింది. సో, అది చూసి మేము భలే నవ్వుకున్నాము. పిల్లలతో జర్నీ ఏమంటే చాలా ఫన్నీగా ఉంటుంది, బావుంటుంది. బట్ చాలా స్లోగా ఉంటుంది. వాళ్ళు తినడానికి స్నాక్స్ కోసం ఆపాలి అండ్ అలాగే మధ్యలో వాష్‌రూమ్స్ కోసం కూడా ఆపేయాలనమాట. అందుకని స్లోగా ఉంటుంది. మా హాఫ్ జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఈలోపు పుష్ప కూడా యాడ్ అయిందనమాట. వీడియో స్టార్టింగ్‌లో చిన్న కోయిన్సిడెన్స్ అని చెప్పాను కదా! పుష్ప కూడా వీళ్ళతో పాటు బ్లాక్ డ్రెస్సే వేసుకొనొచ్చింది. అందరూ బ్లాక్ డ్రెసెస్‌లో భలే ఉన్నారు.
ఇప్పుడేమంటే మాకు టీ టైమ్. ఒక మంచి టీ కోసం వెతుకుతున్నాము. అండ్ ఇంతకీ మేము ఏ ప్లేస్‌కి వెళ్తున్నాము అని చెప్పలేదు కదా! సో, మదిర వెళ్తున్నాము. ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. సో, మదిరాలో మా పుష్ప అండ్ ఫ్యామిలీ ఉంటారు. ఆన్ ది వే మాకు ఒక కాఫీ షాప్ కనిపించింది. కుంభకోణం డిగ్రీ కాఫీ అంట. సో, ఇక్కడ టీ కూడా దొరుకుతుందని చెప్పారు. మేమందరం టీ లవర్స్ కాబట్టి టీ ఆర్డర్ చేసుకున్నాము. సో, టీ తాగుతూ పుష్పతో కొన్ని విషయాలు మాట్లాడుకున్నామనమాట. సొంతింటి కల అనేది అందరికీ ఉంటుంది కదా! సో, ఒక ఇల్లు కట్టుకోవాలి అనంటే ఎన్ని ప్లానింగ్స్ ఉంటాయి, ఎన్ని ఆలోచనలుంటాయి. సో, వాటన్నిటిని ఫుల్‌ఫిల్ చేసుకొని చాలా కష్టంతో ఒక మంచి ఇల్లుని కట్టుకున్నారనమాట. సో, పుష్ప అలాగే అన్నయ్య. ఇక్కడేమంటే అందరూ బ్లాక్ డ్రెస్‌లో భలే ఉన్నారు. ఒక ఫోటో తీస్తాను ఉండండి అనేసి ఫోటో తీస్తున్నాను. ఇలా కొన్ని ఫోటోస్ తీసుకున్న తర్వాత మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. మేము మదిర వెళ్ళేసరికి 6:00 అయిందనమాట. ఇంటికి రీచ్ అయ్యాము. ఇంటికొచ్చిన తర్వాత కాస్త అలా ఫ్రెష్ అప్ అయ్యి కిడ్స్‌ని మాధవి దగ్గర అంటే నా సిస్టర్ దగ్గర ఉంచేసి మేము ఇన్విటేషన్స్ ఇవ్వడానికి వెళ్ళాము. నేను, పుష్ప అండ్ మా ఇన్విటేషన్స్ కంప్లీట్ అయ్యేసరికి అరౌండ్ 9 అలా అయిందనమాట. ఇలా ఈ డే ఎండ్ అయిపోయిందనమాట. సో ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ కమింగ్ వ్లాగ్స్లో గృహప్రవేశం, షాపింగ్ అండ్ ఫైనల్ గృహప్రవేశం వ్లాగ్స్ ఇవన్నీ నేను మీతో పాటు షేర్ చేసుకుంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అది మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye-bye.